తుక్కుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఇప్పుడు డైరీ చైర్మన్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారిని ఎన్నిసార్లు కలిసారు? చాలాసార్లు కలిసాను. ఒక 20 సార్లు 20 సార్లు పైచిలకే కలిసాను. 20 సార్లు పైచిలకే కలిసాను. ఓకే. అంటే కలిసినప్పుడు అంతా ఎలాంటి డిస్కషన్ వస్తుంది? డెవలప్మెంట్ అండ్ మిగతా ఎందుకంటే బాగా చదువుకున్న వ్యక్తి కదా మీరు, ఎంజీఈటీలో సైన్స్ ఎప్పుడు ఎప్పుడు నన్ను కలిసేదానికి అవకాశం వచ్చినా నన్ను చూడంగానే అమిత్ బాగున్నావా, డైరీ ఎట్లుంది, డైరీని బాగా చేయాలా, దీన్ని పైకి తీసుకురావాలా, దీన్ని లాభాల బాగా పట్టించాలా, నువ్వు చదువుకున్నావు కాబట్టి మీ కుటుంబానికి డైరీ పట్ల మంచి అనుభవం ఉంది కాబట్టి నిన్ను చైర్మన్గా పంపించాను, మీ దగ్గర మంచి ఎండి ఉన్నాడు, మీరిద్దరు కలిసి డైరీకి సంబంధించిన స్థితిగతులు మార్చాలా, మంచి క్వాలిటీ పాలు ఇవ్వాలా, డైరీకి కూడా మీరు మీ బిజినెస్లో ఎట్లయితే మీరు మెలకువలతో మీరు బిజినెస్ నడుపుతారో పాలు అనేది వ్యాపారం కాబట్టి మీరు దీంట్లో లాభాలు కొంచెం ఒకవేళ వచ్చేదానికి అవకాశం ఉంటే ఎట్లా చేస్తే బాగుంటుంది ఏంటి, ఎందుకంటే 2 రూపాయలు సంపాదిస్తే మార్కెటింగ్ బెటర్గా చేయొచ్చు, ఇంకా కొన్ని పార్లర్స్ పెట్టొచ్చు, ప్రజలకు బెటర్ సౌకర్యాలు కల్పించవచ్చు, రైతులకు కొద్దిగా 2 రూపాయలు లాభం వస్తే బోనస్ కల్పించేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దీన్ని లాభాల డైరెక్షన్లో ఎట్లా పనిచేయాలనో మీరు ఒకసారి ఆలోచన చేయండి, చిత్తశుద్ధితో పనిచేయని చెప్పి నేను కలిసిన ఎన్నిసార్లు కలిసినా అందులో సగం సార్లు నాకు ఇదే విషయం చెప్పారు. మిగతా సగం సార్లు ఆ రోజు ఉన్నటువంటి వ్యక్తిగతంగా రాజకీయంగా ఉన్న కొన్ని పాయింట్స్ కానీ లేకపోతే మీడియాతో ఒకవేళ ఏదైనా అటు ఇటు ఏదైనా చర్చ జరగాలంటే ఏం జరగాలి ఏంటి ఏం సంగతి ఏం కథ అనేది జనరల్ డిస్కషన్ ఉంటుంది తప్ప మరొకటి అయితే కాదు. అంటే ప్రజాక్షేత్రంలో డెఫినెట్గా ఒక ఎంపీగానో ఎమ్మెల్యేగా ఉండాలని మీ కోరిక, కానీ మీ జిల్లాలో ఇప్పుడున్న నాయకుల్ని కాదని మీకు ఎక్కడన్నా సీట్ ఎలక్ట్ చేసే అవకాశం ఉందా అసలుకి? రాజకీయంగా ఎదుగుదామనే ఆలోచన నాకు ఉంది కాబట్టి మా పార్టీ నాకు ఏ అవకాశం ఇస్తుందో, ఇప్పుడు తొందరలో డీలిమిటేషన్ రాబోతుందని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. జనరల్లీ చర్చ కోసం నడుస్తూ ఉంది. ఈరోజు ఉన్నటువంటి మా జిల్లాలో ఉన్నటువంటి 12 స్థానాలకు గాను 11 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే ఉన్నారు. 2 పార్లమెంట్ స్థానాలు కూడా మా నాయకులే ఉన్నారు. కాబట్టి ఇక్కడేదో జరుగుతుందని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు. డీలిమిటేషన్ సందర్భంగా కొన్ని స్థానాలు పెరుగుతాయంటున్నారు కాబట్టి ఎక్కడ పెరుగుతాయి ఏంటి చూసుకొని అందులో నాకు ఒక అవకాశం కల్పించాల్సిందిగా నేను ఖచ్చితంగా మా పార్టీ నాయకత్వాన్ని కానీ మా పార్టీకి సంబంధించిన అంటే డెఫినెట్లీ యాజ్ అ రాజకీయ నాయకుడిగా మనం ప్రజాసేవ చేయాలంటే మనకు ఒక అవకాశం కావాలా, అవకాశం ఇవ్వాలని చెప్పేసి మా పార్టీని అడుగుతా, మా పార్టీ అడిగిన తర్వాత వాళ్ళు నాకు ఒక టికెట్ ఇచ్చి నాకు అభ్యర్థిత్వం ఖరారు చేస్తే అప్పుడు ప్రజల దగ్గరికి పోయి నాకు అవకాశం ఇస్తే మీకు చేయగలిగే పనులు ఏంటి, మంచి చెడ్డ ఏంటి అనేది నేను ప్రజలతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేస్తే కదా గెలిచేది. 100% పార్టీని అడగాల్సిందే. అవకాశం ఎక్కడ వస్తుంది డీలిమిటేషన్ తర్వాత అనేది వేచి చూడాల్సిందే. కానీ మీ నాన్న ఈస్ట్ అంటే ఆయన వెస్ట్ అంటారు కదా, మీ నాన్నగారిని చాలా సమయాలలో ఆయన కూడా విభేదించి మాట్లాడారు. ఎవరు? కుత్తా సుఖేందర్ రెడ్డికి సిగ్గుందా, ఇప్పుడు ఒక పార్టీ అప్పుడు ఒక పార్టీ మాట్లాడు, వాళ్ళకి ఇలాగ ఫోన్ చేసి పార్టీ మారరాదని చెప్తుంటాడు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఆయన ఈస్ట్ అంటే ఆయన వెస్ట్ అంటారు. ఆయన కొడుకు కాబట్టి ఎట్లా ఉంటుంది అసలుకి? ఏం లేదండి, రాజకీయంగా కొన్నిసార్లు మనం కొన్నిసార్లు పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడాల్సి వస్తుంది. అది సుఖేందర్ రెడ్డి గారు మాట్లాడినా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా, వెంకటరెడ్డి గారు మాట్లాడినా, నేను మాట్లాడినా మనము ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ కారణాల దృష్ట్యానో లేకపోతే కొన్నిసార్లు మనం మాట్లాడవచ్చు. కాకపోతే అవేవో వాటిని దృష్టిలో పెట్టుకొని మనం భవిష్యత్తులో పనిచేయాలనే ఆలోచనతోనైతే కాదు. ఒకటే పార్టీలు ఉన్నప్పుడు ఒకటే ఫిలాసఫీ, ఒకటే పాలసీ, పార్టీకి సంబంధించిన స్టాండు. ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏ కార్యాచరణ చెప్పినా మంత్రివర్గం కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ లేకపోతే కార్పొరేషన్ చైర్మన్లుగా మేమందరం కానీ ఆయన డైరెక్షన్ తగ్గట్టుగా మా మహేష్ అన్న పార్టీకి సంబంధించిన డైరెక్షన్గా పార్టీకి సంబంధించిన అధినాయకత్వం ఏదైతే మా ఏఐసిసి ఉందో వాళ్ళ నిర్దేశన ప్రకారం మాకు ఏ కార్యక్రమాలు ఇచ్చినా ఏ డైరెక్షన్ దానికి తగ్గట్టుగా పని చేస్తాను తప్ప మరొకటైతే కాదు. రేవంత్ రెడ్డి గారు సీఎం, కానీ కాంగ్రెస్ పార్టీలో షాడో సీఎంలు ఎక్కువ అనే ఒక కామెంట్ ఎక్కువ వినపడుతుంది కదా. ఎవరు చెప్పారు? కామెంట్ ఏంటి? ఎవరు షాడో సీఎంస్ అంటే మీకు ఎవరు కనబడుతున్నారు? అదే చాలా మంది ఉంటారు కదా. లైక్ అంటే చాలా మంది, ఇప్పుడు కురేషిన్ అంటారు, రోహిన్ రెడ్డిని అంటారు, వేం నరేందర్ రెడ్డిని అంటారు. వ్యక్తిగతంగా నేను మా జిల్లాకు సంబంధించినంత వరకు మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికో లేకపోతే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరకో నేను అటో ఇటో, ఎందుకంటే జిల్లాకి సంబంధించిన ఎదిగే నాయకుడు, ఆయన పేరు కూడా చెప్తారు, ఉత్తమ్ గారి పేరు, ఎదిగే నాయకుడిగా నేను మా మంత్రులతో దగ్గరికి పోయి వాళ్ళతో పనులు కానీ లేకపోతే మంచి చెడ్డ వాళ్ళతో చేసుకోకపోతే ఎవరితో చేసుకుంటాను. సో నేను వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు ఈయన షాడో మంత్రి అని చెప్పేసి ఒకవేళ మీడియాలో ఏమైనా చర్చ జరిగితే అది ఏముంటుంది, టీఆర్పీస్ గురించి మీడియాలో జరిగే చర్చ గురించి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఒకటే ముఖ్యమంత్రి, ఒకటే ఉప ముఖ్యమంత్రి, పార్టీకి సంబంధించినంత వరకు ఒకటే అధ్యక్షులు వారు ఉన్నారు. వాళ్ళ డైరెక్షన్లో అందరం పనిచేస్తాను తప్ప మరొకటి కాదు. ఓకే. బట్ మీకు నచ్చుతుందా రేవంత్ రెడ్డి గారి లీడర్షిప్ క్వాలిటీస్ కానీ లేకపోతే ఆయనకున్న డేర్ కావచ్చు, ఏదైనా డైనమిక్గా ఏదైనా మాట్లాడగలరు అండ్ ఫైట్ చేయగలరు? రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు చాలా అరుదుగా ఉంటాయండి. సో అట్లాంటి నాయకత్వ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ నాయకత్వ లక్షణాలు మా అందరికి కూడా ఒక ఇన్స్పిరేషన్ లాగానే ఉంటాయి. ఏం నేర్చుకున్నారు? పోరాట పటిమ,
ఆయన నాయకత్వం పోరాట పటిమ తను కూడా ఎన్నిసార్లు చెప్తారు, నేను చాలా కింది స్థాయి నుంచి రాజకీయంగా ఈరోజు ఆయన ఈ పొజిషన్కి వచ్చారంటే మామూలు విషయం కాదు కదా. కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయిలో ఉద్దండులు ఉన్నటువంటి పార్టీలో ఆయన ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టడం అనేది మామూలుగా జరిగే విషయం కాదు. చుట్టమే కదండి. రిలేటివ్. ఏంటి మీకు బాబాయ్ అవుతారా మామయ్య అవుతారా? వరుసకి బాబాయ్ అవుతారు. బాబాయ్ అనే పిలుస్తారా, సీఎం గారు అంటారా? సార్ అని పిలుస్తాం. సార్ అనే ఫస్ట్ నుంచి కూడా అన్న అని పిలిచేవాడిని. ఇప్పుడు ముఖ్యమంత్రిగా తన బాధ్యత తీసుకున్న తర్వాత మనం ముఖ్యమంత్రి హోదాకి తగ్గట్టుగా మనం వ్యవహరించాలి కాబట్టి సరే అని పిలుస్తాను. అనలేదా? ఎందుకు ఇది ఇంతకుముందు అన్న అంటావు కదా, మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు సార్ అని పిలుస్తున్నా? పర్సనల్గా మాట్లాడినప్పుడు అన్న అనొచ్చు, ప్రభుత్వ ప్రోగ్రామ్స్లోనో అక్కడ బయట కలిసినప్పుడు సార్ అంటాం కదా. కానీ ఎక్కువ మంది రేవంత్ రెడ్డి గారిని అన్న అని అంటారు కదా. పొలిటికల్గా అందరినీ కూడా వయసులో చిన్న అయినా పెద్ద అయినా అని కూడా సరే అన్న అని సంబోధించడం, గౌరవించడం అనేది ఏ రాజకీయ నాయకుడికైనా ఉండాల్సిన అవసరము, సంస్కారం కూడా. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.